ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఇండస్ట్రీలో ఫేమ్ అనేది చాలా బిగ్ అదొక మేజ్. అంటే ఎప్పుడు ఎవరికొస్తుంది ఆ మేజ్‌లోకి ఎప్పుడు ఎవరు వెళ్తారు, ఎలా బయటకొస్తారు అనేది ఎవరికీ అర్థం కాని థింగ్. సో, మీరు అంటే కొంచెం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోయారేమో అనిపించింది. మీకొచ్చిన ఫేమ్ గాని, లేదంటే మీకొచ్చిన స్టార్డమ్ గాని. దట్ టూ అంటే 'అందాల రాక్షసి' గాని తర్వాత, లేదా 'అర్జున్ రెడ్డి' తర్వాత, లేదంటే 'పాగల్' తర్వాత ఇలాగా కంటిన్యూయస్‌గా మంచి హిట్ సాంగ్స్ ఉన్నప్పటికీ కూడా అంటే మామూలుగా మనం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తా ఉంటే దే ఆర్ మోర్ అబౌట్ అంటే ఇయర్‌లీ అట్‌లీస్ట్ ఒక 2-3 మూవీస్ చేసుకుంటూ వచ్చారు. మీరేమో 2 ఇయర్స్‌కి ఒక మూవీ లేదంటే 1 ఇయర్‌కి ఒక మూవీ చేసుకుంటూ వచ్చారు. వై ఈస్ దట్? రెస్పెక్టింగ్ ద టైమ్ ఆఫ్ ద డైరెక్టర్. బికాస్ ఆల్మోస్ట్ దేర్ ప్యాషన్ పెట్టి వెళ్తున్నారు. వాళ్ళు మూవీ ఆగుతుంది. చాలా మూవీస్ ఆగింది. వర్క్ చేసినప్పుడు సార్ మూవీ ఆగింది అని చెప్పరు వాళ్ళు. హైడ్ చేస్తారు. బయట మూవీ ఆగింది అని చెప్తే మనకి వాళ్ళకి కొంచెం ఈ దేన్ని రీజన్ తెలియదు. ఆగింది అంటే ఆగింది అని చెప్తే ఓకే. వాళ్ళకి ఏంటంటే ఇతనికి ఏమవుతుందో, మళ్ళీ పోతారో, మళ్ళీ వస్తారో అన్నట్టు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ డిఫరెన్స్ అది ఏదో ఏం ప్రాబ్లమ్ ఈగోవో ఏదో ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్. ఏదో పాపం రీజన్ ఉంది. మూవీ ఆగిన మూవీ కూడా మళ్ళీ 8 months తర్వాత వచ్చి చేయమని చేస్తే నేను చేస్తా. బికాస్ దే ట్రస్టెడ్ మీ బిగినింగ్లో. ఫస్ట్ బిగినింగ్ చేసిన వాళ్ళకి పూర్తిగా మీరు ఏదైనా చెప్పుకోండి, డిలే చెప్పుకోండి, ఫోన్ ఎత్తలేదని చెప్తారు. ఫోన్ ఎత్తలేదంటే నేను వేరేదో వర్క్లో ఉంటాను, వేరేదైనా బికాస్ 7 months తర్వాత యు ఆర్ జస్ట్ రీస్టార్టింగ్ యువర్ థింగ్ బట్ యూ డిడ్ంట్ ఇన్ఫార్మ్ మీ. ఐ డిడ్ంట్ ఇన్ఫార్మ్ మీ. ప్రిపేర్గా ఐఎమ్ కమింగ్ దిస్ మంత్, అక్టోబర్ మంత్ వరకు నేను రాదని. నవంబర్ నేను 10th వస్తున్నాను అనుకోండి, ఐ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. నా డైరెక్టర్ వస్తున్నారు నవంబర్, నేను చెయ్యాలి అని ఇన్ఫర్మేషన్ లేకుండా నవంబర్ 9th వచ్చి నేను చెన్నై వచ్చాను రండి అంటే కష్టం.